జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. వాట్ అబౌట్ సరబ్జిత్ సింగ్ ఖల్సా? అంటే అతని తండ్రి ఇందిరాగాంధీని చంపిన వాళ్ళ బాడీ గార్డ్లో ఒకరు. తండ్రి తప్పు చేస్తే ఆ తప్పుని కొడుకుకు ఆపాదించడం కరెక్టా అని ఆర్గ్యూ చేసే వాళ్ళు ఉన్నారు. ఎట్లా చూస్తారు సరబ్జిత్ సింగ్ విషయాన్ని? ఒక ఇండైరెక్ట్ సింపతి, అది ఇండైరెక్ట్ సింపతి. ఓకే, ఆయన కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏదో ఐడియాలజీ సేమ్. నేను మా నాన్నగారు పోయిన తర్వాత మాకు తినడానికి తిండి లేకుండే, చదవడానికి డబ్బులు లేకుండే, అట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి నేను పైకి వచ్చాను అంటే ఒక సింపతి ఫ్యాక్టర్ గెయిన్ చేస్తున్నారు. మీకు గుర్తుంటుంది రాజు గారు, ఈవెన్ 1984 ఆ హత్య జరిగిన తర్వాత, ఇందిరాగాంధీ హత్య జరిగిన తర్వాత కూడా చాలా మంది సిక్స్ని చంపారు కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీలో. దాంట్లో కమల్నాథ్ కానివ్వండి, జగదీష్ టైట్లర్ కానివ్వండి, వీళ్ళందరూ ఇన్వాల్వ్ ఉన్నారు. హెచ్కేఎల్ భగత్, చాలా మంది, ఆల్ ద ఎంటైర్ లీడర్షిప్, ఢిల్లీ లీడర్షిప్ ప్లస్ పీపుల్ లైక్ కమల్నాథ్ ఆర్ ఇన్వాల్వ్. అందరికి తెలుసు 3000 మంది కన్నా ఎక్కువ సిక్స్ని చంపారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇదే మర్డర్ జరిగింది ఎప్పుడు? 1947 తర్వాత మహాత్మా గాంధీ గారి హత్య జరిగినప్పుడు బాంబేలో ఉన్న చాలా మట్టుకు బ్రాహ్మిన్స్ని చంపారు కాంగ్రెస్ వాళ్ళు. బికాస్ గోడ్సే కేమ్ ఫ్రమ్ దాట్ క్యాస్ట్. ఇది కూడా ఫర్గాటన్ హిస్టరీ మన దాంట్లో. మనం ఇప్పుడు కూడా 1980 ఆలోచించండి, ఎవరు ఆపరేషన్ బ్లూ స్టార్ చేపించారో, ఎవరు ఇందిరాగాంధీని చంపారో ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అదే స్టేట్ నుంచి గెలుస్తున్నారు. అంటే ఆపరేషన్ బ్లూ స్టార్ వ్యతిరేకత ఎంత ఎక్కువ ఉండే, దాంతో ఇందిరాగాంధీ హత్య అయిందని చెప్పినప్పుడు అక్కడున్న ప్రజలు అదే పార్టీకి ఓటేస్తున్నారు. దట్ ఈస్ సర్ప్రైజింగ్. యు ఆర్ సపోర్టింగ్ ఎ టెర్రరిస్ట్ హూ వాంట్స్ ఖాలిస్తాన్ విచ్ వాస్ రెసిస్టెడ్ బై ఇందిరా గాంధీ. అట్ ద సేమ్ టైమ్ యూఆర్ ఓటింగ్ ఫర్ ద సేమ్ పార్టీ. అంటే ఒక టైఅప్ ఉండే వీటిలో. వెరీ క్లియర్. లేకుంటే ఒకటే రూట్లో వెళ్తుంది కంపెయిన్ అంతా, ఖలిస్తాన్కి కాంగ్రెస్కి. ఇది చాలా క్లియర్. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళకి ఏంటంటే మోదీ గారికి ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలి. మోదీ గారు ఇండియా షుడ్ నాట్ బి ఎ స్టేబుల్ కంట్రీ అని కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాటజీ ఉంది. దానికోసం పంజాబ్ ఎలక్షన్ వాజ్ వెరీ వెరీ క్రూషియల్. దాంట్లో చాలా క్లియర్ పంజాబ్ ఎలక్షన్. దానికోసం చూస్తుంటారు ఆమ్ ఆద్మీ పార్టీ అది కాగానే ఏం చెప్తున్నారు, మాకు సంబంధం లేదు కాంగ్రెస్తో, మేము ఇంకా ఏ పొత్తు పెట్టుకోం వాళ్ళతో అంటున్నారు. అసెంబ్లీ ఎలక్షన్ కానీ ఇంకా ముందుకు ఏ పొత్తు ఉండదు మాకేం. బికాస్ దే ఆల్సో రియలైజ్డ్, ఇప్పుడు తెలిసింది ఆమ్ ఆద్మీ పార్టీకి, వాళ్ళు కూడా ఈ ఖలిస్తానీ వాళ్ళ సింపతి మీద బతుకుతున్నారు ఇన్ని రోజులు. సడన్ గా అది కాంగ్రెస్ తీసుకెళ్లిపోయారు ఓట్లన్నీ. సో ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ రోడ్ మీదకి వచ్చేసారు. సో నౌ కేజ్రీవాల్ ఇస్ సెయింగ్ వీ విల్ నాట్, చన్నీ అండ్ అదర్స్ ఆర్ సెయింగ్ నో, మేము చేయం, వాళ్ళతో పొత్తు పెట్టుకోం. ఎస్, ఇప్పుడు దాకా ఎందుకు చేసుకున్నారు మళ్ళీ? ఎందుకంటే మీరు అనుకున్నారు మీకు 5 సీట్లు వస్తుంది, కాంగ్రెస్కి 5 సీట్లు వస్తుందని. కానీ పాపం వాళ్ళన్నీ తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. దట్ ఈస్ ద ప్రాబ్లం. వన్ ఎక్స్ట్రీమ్ యూ హ్యావ్ అమృత్పాల్ సింగ్, అదర్ ఎక్స్ట్రీమ్ యూ హ్యావ్ కాంగ్రెస్ వినింగ్ 10 seats. ఎందుకు? ఒకడు టెర్రరిస్ట్ సపోర్టింగ్ ఖాలిస్తాన్, అదర్ సైడ్ ద పార్టీ ఖాలిస్తాన్ వ్యతిరేకిస్తున్న పార్టీ, వాళ్ళు కూడా ఇదే పని చేస్తున్నారు.